అందరికీ నమస్కారం. నేను మీ నేహ కొనెల. ఇవాల్టి వీడియో వచ్చేసి బిఫోర్ సమ్మర్ తీసా, కానీ ఇంకా సమ్మర్ అయిపోయిన తర్వాత పెడుతున్నాననమాట. అండ్ ఏంటి అనంటే పికిల్ చేద్దాము అనేసని. ఇది టిఫిన్స్ ఆర్ రైస్ దేనికన్నా బాగుంటుందన్నమాట. నాకైతే చాలా ఇష్టం, అందుకనే పెట్టాను. అండ్ దానికోసం మామిడికాయలు మంచిగా క్లీన్ చేసేసుకొని ఇలా తురిమేసి ఎండలో పెట్టేశాను అనమాట, ఒక 2-3 అవర్స్. దాంట్లోనే కొంచెం గార్లిక్, ఉప్పు, మెంతులు, ఆవాలు కలిపి మిక్సీ పట్టాను అనమాట. ఆ పౌడర్, చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా హ్యాండ్తో ఇట్లా ఫస్ట్ ఇట్లా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకుని దాంట్లోనే కొంచెం అంటే కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి, ఎక్కువ కాదు. అండ్ బెల్లానికి బదులు పాకం కూడా పట్టుకొని వేసుకోవచ్చు అనమాట. బెల్లం పాకం పట్టు కూడా వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు దానికోసం పోపులు అయితే రెడీ చేసుకున్నాను. జస్ట్ ఆవాలు, మెంతులు, ఇష్టమున్న వాళ్ళు ఎండుమిర్చి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ కరివేపాకు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత తాలింపు తెచ్చేసి దీంట్లో వేసేసిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ అది యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. అండ్ మొత్తం పికిల్ ఇలా కలుపుకునేటప్పుడే కొంచెం ఉప్పు, కారం అవన్నీ కూడా నేను చెక్ చేసుకుంటాను అనమాట. కొంచెం సరిపోకపోతే మళ్ళీ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇంకా కొంచెం ఆయిల్ అనేది వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ జార్ ఉంటే దాంట్లోకి తీసేసుకున్నా. ఇలా తీసేసుకుని దాన్ని ఒక 2 days అలా సైడ్కి పెట్టేశాను. పెట్టేసిన తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసి ఎండ్లో అయితే పెట్టాను అనమాట. ఒక 3 days అలా ఎండ్లో పెట్టామనంటే పికిల్ ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత ఇంకా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామనంటే ఈజీగా మనకు ఒక 6 to 8 months అలా ఉంటుంది అనమాట. అండ్ ఆల్రెడీ చెప్పినట్లుగానే టిఫిన్ రైస్ దేనికన్నా ఇది కాంబినేషన్గా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పికిల్ రెసిపీ తెలియకపోతే మాత్రం కంపల్సరీ ఒకసారి అయితే ట్రై చేయండి. అంటే ఈ వేలో తురుముకొని కూడా పట్టుకుంటారు అనేసి, ముక్కావకాయ, తురుమావకాయ ఇలా చాలా రకాలుగా పట్టుకుంటారు అనమాట పికిల్స్ కూడా. అండ్ నాకు చాలా ఇష్టమని ఇదైతే వీడియో తీసి పెట్టా. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.